హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జున్నా రాకేష్ లాగ్. మేమైతే ఇక తమిళనాడులో ఉన్న కొన్ని అయితే టెంపుల్స్ అయితే కవర్ చేద్దామని ఇక మా ఫ్రెండ్ అంటే సరే అని ఇక మేము కూడా వెళ్ళినాం. ఎందుకంటే మనకు కూడా వ్లాగ్స్ వస్తాయి, వీడియోస్ వస్తాయి. ఇక మన దాంట్లో కొంతమంది అంటే చూడని వాళ్ళైతే ఈ వీడియోని అయితే పూర్తిగా చూస్తే మనకేంటంటే కొద్దిగా వాళ్ళు కూడా అంటే తమిళనాడు ఇట్లుంటుందా, ప్లస్ అంటే ఆదియోగి స్టాచ్యూ ఇట్లుంటుందా అన్నట్టు ఇక నేను కూడా అయితే వీడియోని అయితే తీసిన. అయితే మెయిన్ పర్పస్ అయితే ఇక వీడియో తీసడానికి రీజన్ అదే, అంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని అంతే. ఇక మొత్తానికైతే మేమైతే హైదరాబాద్ నుంచి తమిళనాడు కోయంబత్తూరు గాంధీ బస్ స్టేషన్ అయితే అక్కడికి టికెట్ బుక్ చేసినాం. ఒక టికెట్కి వచ్చేసి 2300 అట్లా పడ్డది. ఇక అక్కడ నుంచి ఇక మొత్తానికైతే కోయంబత్తూరు గాంధీపురం బస్ స్టాండ్కి అయితే వచ్చినాం. ఇక్కడికి ఏదన్నా రూమ్ తీసుకొని ఇక్కడికి అయితే వెళ్ళడం. తమిళం వస్తే చదువుకోండి, అట్లనే ఇంగ్లీష్ వస్తే కూడా చదువుకోండి. మాకు కూడా రాదు తమిళం. ఇదే ఇక మన రూమ్ మొత్తానికి అయితే కోయంబత్తూర్లో. ఈ ఎవడో పేరేమో ఉండే కురుంజీ లాడ్జ్ బాగుంది, మంచిగా నీట్గా ఉన్నది. ఇక ఏసీ కూడా ఉంది, తీసుకోవచ్చు, బాగుంది. ఈ హోటల్ కిందనైతే ఇక్కడ అక్వేరియం కనిపించింది. ఇక చేపలు అయితే బాగున్నాయని తీసిన. అయితే ఇక్కడ మనకు బస్ స్టాండ్ దగ్గరనే, గాంధీపురం బస్ స్టాండ్ దగ్గర. ఇక్కడ మనకు అప్రాక్సిమేట్లీ 1200 రూమ్ రెంట్ అయితే పడ్డది. అంటే ఓన్లీ 1 డే 24 hours అంట, మామూలుగా హాఫ్ డే అట్లా ఇవ్వరంట. ఇక మేమైతే అక్కడ మధ్యాహ్నానికి అయితే ఇక రీచ్ అవ్వడానికి అయితే వెళ్ళినాం. ఇక్కడ నుంచి ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్వామికి మళ్ళీ రూమ్ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడికి మన బస్ స్టాండ్ దగ్గరనే, ఇక్కడనే ఇక బస్సులు అవుతాయి మనకు. ఇక్కడ డైరెక్ట్ ఆదియోగికి వెళ్ళే బస్సులు ఉంటాయి. మొత్తానికైతే ఆదియోగి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే మనం వచ్చిన బస్సు 14D. ఇక్కడ మొత్తానికైతే పాము అయితే పెద్ద ఉందిట. ఇక్కడ ఇదైతే ఈషా ఫౌండేషన్ టెంపుల్. ఇందులో మస్తు లొకేషన్ కూడా బ్యూటిఫుల్ ఉంది. మేమైతే అక్కడ మామూలుగా 7:30కి అట్లా లేజర్ లైట్ పడతానగా మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ అంటే 1 hour ముందు ఇక్కడ ఈషా ఫౌండేషన్కి వెళ్ళినాం. బట్ ఏంటంటే మాకైతే టైం అయితే సరిపోలేదు. లోపలికి వెళ్ళి వల్లే మళ్ళీ ఇక్కడికి వచ్చి మామూలుగా స్టాచ్యూ మీద లేజర్ లైట్లు పడతాయని ఫాస్ట్గా వచ్చేసినాం. ఇక్కడ మామూలుగా స్టాచ్యూ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ శివుని విగ్రహం అయితే ఉంది చూడండి. యాక్చువల్లీ స్టాచ్యూ దగ్గర ఉంటుంది అనుకున్నా, కానీ దాదాపు ఒక ఏం లేకున్నా ఒక 200-300 meters అయితే అక్కడ మన బస్ దిగిన కాడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. అయితే దీనికి ఆపోజిట్లోనే ఈషా ఫౌండేషన్ అని ఉంటుంది. ఇక అక్కడికి మాత్రం వాళ్ళ ఆదియోగి వస్తే మాత్రం డేలా అక్కడికి ఈషా ఫౌండేషన్కి వెళ్ళండి. ఇక మామూలుగా సాయంత్రం అయినా ఆఫ్టర్నూన్ అయినా ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ లేజర్ లైటింగ్ అనేది సాయంత్రం అయితే స్టార్ట్ చేస్తారు. సాయంత్రం 7:30 అట్లా స్టార్ట్ చేస్తారని అని చెప్పారు. బట్ ఏంటంటే మేము ఇక అక్కడికి మన ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి అయినా స్టార్ట్ కాలేదు. ఇక మామూలు అక్కడ ఈషా ఫౌండేషన్ కూడా అంటే చూసినాం. బట్ ఏంటంటే స్పీడ్గా వెళ్ళి స్పీడ్గా వచ్చినాం. ఇక్కడ మనకు ఈ స్టాచ్యూ అయితే 112 అడుగుల ఎత్తు అయితే ఉన్నది.
దండలింగం ఉంది, సూర్యకౌండ్ ఉంది, చంద్రకౌండ్ ఉంది. రావు లేదు, కూడు తొందర కూర్చొని వెళ్ళుడే, టైం పడుతుంది. మరి ఇక్కడ 7 వరకు రావాలి. ఆల్రెడీ ఇంత అవుతుంది బ్రో, 4:15 అవుతుంది. ఫేస్ వాష్ కూడా lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. అందరైతే లేజర్ లైటింగ్ కోసం వేస్తున్నారు. ఆల్మోస్ట్ 7:30 అయింది. అక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. దాని గురించి అయితే నాకు కూడా తెలియదు లైటింగ్ అంత బాగా వస్తుందని. నేను అంటే ముందు చూడలేదు, యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా చూడలేదు. బట్ ఏంటంటే ఇక మా ఫ్రెండ్స్ అయితే లైటింగ్ వస్తుంది అన్నాక నేనైతే ఇక వీడియో తీస్తూ ఉన్నాను. ఎప్పుడు వస్తుందో మనకైతే తెలియదు. ఇక మేము అక్కడ ఈషా ఫౌండేషన్కి వెళ్ళినప్పుడు ఇక వర్షం పడింది. అక్కడ అంతా ఇక మన దేవునికి అభిషేకం జరిగినట్టు. ఇది మాత్రం మిస్ కాకండి, ఇది లైటింగ్ అయితే మిస్ కాకండి. నేనైతే మంచిగా తీసిన, మస్తు నాకైతే ఫుల్ బాగా నచ్చింది. అయితే ఎట్లా సెట్ చేసిరో తెలియదు కానీ మస్తు బ్యూటిఫుల్గా సెట్ చేసిరు లైటింగ్ అయితే.
of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People thought that he was When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained as they could not tear themselves away from him.
శివ అయిపోయిందా ఇంతేనా ఇక కత్తే ఉండని కాసేపు ఉండే కాసేపు ఉండే కత్తయా అంతే లైటింగ్ అయితే అంతే ఇక ఒకటే ఉంటుంది ఏసీ లైట్లు అంతే ఇక అయిపోయింది